సో, ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. గారు చెప్పండి. రామ్మోహన్ గారు అంటే ఛాన్స్ ఉందా అసలు ఇలాంటిది చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? అనర్హత వేడి పడి బై ఎలక్షన్ వచ్చినట్టు చెప్పడం జరిగిందా ఏపీలో గాని, మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఇంతవరకు? సాయి గారు మీకు అట్లాగే మిత్రులు లక్ష్మణరావు గారికి స్వర్ణ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే సార్. ఇప్పటి వరకు ఇది నేను 50 ఏళ్ళ దాటి నుంచి జర్నలిజంలో ఉన్నా. నాకు తెలిసి అయితే దేశంలో ఎక్కడ జరగలేదు. ఎందుకంటే హ్మ్. అసెంబ్లీకో, పార్లమెంట్‌కో రాకపోవడం వల్ల వారు అనర్హత వేటు విధించినారు. హ్మ్. ఎందుకంటే అడ్వకేట్‌గా కూడా 2 మాటలు చెప్తాను నేను. ఎందుకంటే దాంట్లో 60 రోజుల నిబంధన అనేది వరుసగా అనేది కాకుండా 60 రోజులు అనేది ఆ మధ్యన ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కావాలి. ఉదాహరణకు రేపు పొద్దున 17 నుంచి 22 దాకా 5 రోజులు సమావేశాలు జరుగుతున్నాయి అనుకోండి. ఒక్కసారి హాజరైతే అయిపోతుంది. మళ్ళీ 60 రోజుల డిమాండ్ మళ్ళీ వెనక్కిపోతది కదా! అట్లా హ్మ్. ఇప్పటిదాకా వీళ్ళు సంతకాలు పెట్టొస్తున్నారు కదా! మధ్యాహ్నం పోయి. హ్మ్. మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారితో సహా 11 మంది ఎమ్మెల్యేలు పోయిర్రు. ప్రమాణ స్వీకారం చేసిండ్రు. బయటకొచ్చేసిండ్రు. ఈ 2 ఏళ్లలో 60 రోజులు మొత్తం సమావేశమైందే దాదాపు 150 రోజులు దాటలేదు. మనం లెక్క చేసి అంతకన్నా ఎక్కువ ఉండవు ఈ 2 ఏళ్లలో. అటువంటిది 100 రోజులు, 150 రోజులలో మధ్యన ఒకసారి వెళ్లి సంతకాలు పెట్టొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాంతోని మళ్ళీ ఆ లిమిటేషన్ దాటిపోయింది కదా! అందుకనే 60 రోజుల నిబంధన దీనికి వర్తించకపోవచ్చు. అంటే వరుసగా లేరు గనుక. నేను పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా చెప్తాను. పంచాయతీలో ఏముందంటే వరుసగా 3 సమావేశాలకు పంచాయతీ సమావేశాలకు హాజరు కాకపోతే వార్డు మెంబర్ పదవి పోతది. వరుసగా అంటే 2 సమావేశాలకు హాజరవ్వలేదనుకోండి. ఇంకొక మూడో సమావేశానికి హాజరైతే ఆటోమేటిక్‌గా సమస్య లేదు. మళ్ళా 3 అక్కడి నుంచి 3 లెక్క పెట్టాలి. ఇక్కడ కూడా 60 రోజులనేది వరుసగా 60 రోజులు. వరుసగా అంటే 60 రోజుల సమావేశం వరుసగా ఎప్పుడు లేదు. ఉండదు కూడా. ఏ ఏ అప్పటి నుంచి ఇప్పటిదాకా. కనుక వరుసగా 60 రోజులలో అస్సలు రాకపోతే సంతకాలు కూడా పెట్టకపోతే వర్తిస్తది. నిన్న కాక మొన్న అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హానరబుల్ స్పీకర్ ఆయన ఒక మాట ఏమన్నారంటే, సంతకాలు పెట్టి బయట నుంచి పోవడం కాదు. ఈ ల్యాప్‌టాప్‌లు లేకుంటే ఇతర బహుమతులు ఇచ్చినప్పుడు తీసుకొని పోవడం కాదు సంతకాలు పెట్టి. అది కాకుండా మీరు సీట్‌లో కూర్చుంటేనే చేయగలుగుతాను. సీట్‌లో కూర్చుంటేనే హాజరు లెక్కిస్తాను అనే మాట ఒక మాట డైరెక్ట్‌గా అన్నాడు. యాక్చువల్‌గా స్పీకర్‌లు ఇటువంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దు. రమ్మని స్పీకర్‌కి ఏం పని? నా ఉద్దేశ్యం ఏంటంటే ఆనాడు శివప్రసాద్ గారు గాని, మధ్యన వచ్చిన తమ్మినేని సీతారాం గారు గాని, ఇవాళొచ్చిన అయ్యన్న పాత్రుడు గాని ముగ్గురు కూడా స్పీకర్ స్థానానికి సరైన విలువ ఇస్తలేరు అంటే చనిపోయిన వారి గురించి మాట్లాడొద్దు గానీ, చాలా వరకు స్పీకర్‌లు నిష్పక్షపాతంగా ఉండే ప్రయత్నం చేయాలి. జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే రా అని వీళ్ళన్నట్టే ఆయన కూడా రమ్మని ఆయన ఎవరికి రాని ఆయన ఇష్టం ఉంటే వస్తాడు లేకపోతే లేదు. నిబంధనలు చెప్పిండు అది ఒప్పుకుంటా. కానీ రమ్మని అవసరం లేదు అంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా రావాలి అది ఇది అని మాట్లాడాల్సిన అవసరం లేదంటున్నాడు. కానీ మొన్న ఒక కొత్త క్లాజ్ ఏమన్నాడంటే బయట సంతకాలు పెట్టి లాబీలోకొచ్చి లేకుంటే మన మన అసెంబ్లీ సెక్రటరీ వద్ద సంతకాలు పెట్టిపోతే లాభం లేదు. సీట్‌లో కూర్చుంటేనే హాజరుగా పరిగణిస్తామని. అదెక్కడ లేదు మరి. కనుక ఆ కొత్త నిబంధన తీసుకొచ్చి సీట్‌లో కూర్చుంటే అని అనుకుంటే అప్పటి నుంచి లెక్క అయిద్ది అనుకుంటున్నాడు. రెండోది ఏంటంటే నా ఉద్దేశ్యం అయితే ప్రజా సంబంధమైన అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించడమే కరెక్ట్ అంటున్నాడు. నేను ఈ మధ్యన ఒక ఆర్టికల్ రాశాను. ఓ వీడియో కూడా చేశాను. ఇటు కేసీఆర్ తెలంగాణలో, అటు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా అసెంబ్లీకి రాకపోవడం సరైనది కాదంటున్నాడు. ఎందుకంటే ప్రజా సమస్యలను ఉద్యమాల రూపంలో ప్రజల ముందు పెట్టొచ్చు. ఎవరు వద్దనరు. పెట్టాలని కూడా ప్రతిపక్ష పార్టీగా. కానీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడకపోతే రికార్డులకు ఎక్కదు కదా! ఉదాహరణకు సాయి గారు ఇప్పుడు డీఎస్సీ మీద పెద్ద ఆందోళన చేస్తున్నారు. అది ప్రజల్లోకి వెళ్ళింది కాదంటలేదు. కానీ డీఎస్సీ మీదనే సహేతుకంగా వాదించడానికి అసెంబ్లీ ఉన్నది కదా అంటున్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు గారు 1100 మందితోని సమానంగా మాట్లాడొచ్చు కదా! ఒక పాత ఉదాహరణ చెప్తాను సాయి గారు. నా జర్నలిజంలో ఉన్న దాంట్లో. గతంలో 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. అప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవాడు. అప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా లేకున్నా 26 మంది పెట్టు దాదాపు 294 26 మంది ఉంటే చాలా మైనారిటీ కదా! అటువంటప్పుడు కూడా సహేతుకంగా గట్టిగా జనార్దన్ రెడ్డి గారు వాదించేవారు అప్పుడు. అందుకనే సంఖ్య కాదు, వాసి కాదు రాశి ముఖ్యం రాశి కాదు వాసి ముఖ్యం అంటున్నాడు. రాశి ఎంత ఉన్నా వాసి ముఖ్యం అంటున్నాడు. ఒక భారతంలో ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఎందుకంటే అసెంబ్లీకి రానంటున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. భారతంలో ఒక ఉదాహరణ ఉంది. ఏమనంటే శకుని అన్నదమ్ములను అందరినీ పరివారం అంతా కూడా కౌరవులు జైల్లో వేస్తారు అప్పుడు. ధృతరాష్ట్రుని కాలంలో. జైల్లో వేసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు ఒక్కొక్క అన్నం మెతుకు ఒక్కొక్కరికైనా లెక్క పెట్టిస్తారట. అన్నం మెతుకు కావచ్చు, ముద్ద కావచ్చు పెద్ద సమస్య కాదు. అందరి అన్నం మెతుకులు ఒక్కడే తిని శకుని బతికితే రేపు కక్ష తీర్చుకోవచ్చు కౌరవుల మీద అని చెప్పి శకునికి అందరూ మిగతా ఆహారాన్ని అంతా దారం పోసి ఆయనను బతికించుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్ ఏమైందంటే శకుని బతుకుతాడు, పాచికలు ఆడతాడు, మొత్తం కురువంశాన్ని పాండవులు కౌరవులు అంతా కురువంశమే కదా సర్వనాశనం చేసింది కురుక్షేత్రం తర్వాత. అట్లాగే నేను జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇచ్చేదంటే 11 మంది మీరున్నారు కదా!
అందరి సమయం మీరే తీసుకోండి. అన్నం మెతుకులు శకుని తీసుకున్నట్టు అందరి సమయం 11 మంది సైన్యం సమయం మీరే తీసుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు చేస్తారు. లేదు మీరు మాట్లాడరు, ఒక మీ సభ్యుడికి అప్పచెప్పండి. మీరు రాకపోయినా సరే మీరు ఒకసారి కూర్చొని ఆదేశాలు చెల్పండి. ఎవరినైనా ఒకరు మనకు లక్ష్మణరావు గారు లాంటి వాదించే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, అటువంటి వాళ్ళని పెట్టండి. ఆటోమేటిక్ గా ఈ 11 మంది సైన్యాన్ని ఒకే దగ్గర సేకరించినట్టు అవుతుంది. అందరి మాటలు ఒకేడే మాట్లాడితే అప్పుడు సూటిగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా అధికార పక్షానికి ఎంత విలువో ప్రతిపక్ష హోదా అవ్వడం కాకపోవడం తర్వాత సంగతి. దాని లీగల్ లిటిగేషన్స్ చాలా ఉన్నాయి. లీగల్ గా అంటే లీగల్ గా అయితే ఎక్కడ కూడా మన 10% ఉండాలని ఎక్కడ రూల్ లేదు, కానీ పాటిస్తున్నాం. 1977లో ఏదైతే మనకు బిజినెస్ రూల్స్ లో ముఖ్యంగా అక్కడ కీలకం ఏంటంటే సాలరీస్ అనే యాక్ట్ 77లో వచ్చినప్పుడు 10% ఉంటేనే ప్రతిపక్ష నాయకుడికి జీతభత్యాలు ఇవ్వచ్చు అని అప్పుడు పెట్టుకున్నాం. కానీ 10% ఉంటే ప్రతిపక్ష స్థానం అని రాజ్యాంగంలో ఎక్కడ లేదు, అసెంబ్లీ పార్లమెంట్ రూల్స్ లో ఎక్కడ లేదు. దాన్ని బట్టి మనం వాదిస్తున్నాం కనుక ఇప్పుడు నేనేమంటున్నాను, 11 మంది అయినా సరే వారందరి సమయాన్ని నేను శకుని విధానం చెప్పినట్టే మీరు వాడుకోండి. 11 మంది గట్టిగా నిలబడండి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అసెంబ్లీలో మాత్రమే మీ వేదికను ఉపయోగించుకోండి. మిగతా కాదంటలేదు. లేకపోతే తెలంగాణలో కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పి సార్ సాయి గారు, గతంలో శబదాలు పెట్టి బయటకు వెళ్ళిపోయిన సందర్భం చూసినాం. జయలలిత నేను చూస్తున్నాం, కరుణానిధిని చూస్తున్నాం తమిళనాడులో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన భార్య గురించి మాట్లాడారు. ఆయన నేను ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తాను పోయిండు. ఇదే మన భారతి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరసన వ్యక్తం చేసిండు. ఇప్పుడు ఆయన పోవడం లేదు కనుక పోకపోవడం అసెంబ్లీని అగౌరవపరచడం అనే దానికంటే తమను తామే ప్రజల్లో పరచడం కావడం కనుక నేను కేసీఆర్ గారిని ప్రతిపక్ష హోదా ఉన్నది ఆయనకు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హోదాతో సమస్య లేదు. మీ విలువ వేరే మాజీ ముఖ్యమంత్రిగా మీరు వెళ్లాల్సిందే, వెళ్ళి ప్రజల సమస్యలు ప్రస్తావిస్తే మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్. అయితే ఇలాంటి నిబంధన ఉందా అంటే ప్రభుత్వం ఇప్పుడు స్పీకర్ ఒక తీర్మానం ప్రవేశపెట్టి లోపలికి వచ్చి కూర్చుంటేనే బయటకు సైన్ చేసి వెళ్ళిపోతే కుదరదు అంటానికి అలాంటి నిబంధనలు ఏమన్నా అంటే అది చట్టం ఏమన్నా చేయాలా? అసెంబ్లీ స్పీకర్ అనుకుంటే అది సరిపోద్దా సార్? అది కొన్నిసార్లు ప్రెసిడెంట్స్ ఎక్కువ పనికి వస్తాయి. అసెంబ్లీ స్పీకర్ ఒక నిర్ణయం చేసిన అనుకోండి, అసెంబ్లీ ఆవరణలో మొత్తం మనకు వస్తాయి. అంతేందుకు మీరు అసెంబ్లీ ఆవరణ కాంపౌండ్ వాళ్ళ లోపల ఏ నేరం జరిగినా అసెంబ్లీ స్పీకర్ కి అధికారం. పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం లేదు, వారి నిర్ణయం తీసుకోవాలి. సభ హక్కుల ఉల్లంఘన కింద కాంపౌండ్ లోపల. గతంలో పార్లమెంట్ లోపల కూడా అంతే, అంటే కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. ఇక్కడ కూడా ఒకవేళ అనర్హత వేడి మీద చాలా కోర్టులు జోక్యం చేసుకుంటాయి, కానీ ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోమంటున్నాను. స్పీకర్ కనుక నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉండదు. 2 నిమిషాలు సీట్లో కూర్చుంటారు, ఆయన అన్న ప్రకారం చేయమంటే వెళ్ళిపోతారు. ఆ 2 నిమిషాలు కాదు 2 గంటలు కూర్చొని నిబంధన అయితే పెట్టలేడు కదా. అదిలోకి వచ్చి సంతకాలు పెట్టిపోయే బదులు అలా కూర్చోమంటారు అనుకోండి, కూర్చుంటారు. ఏదో ఒక వంక పెట్టుకుని వాకౌట్ చేసి వెళ్ళిపోతారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆయన కూడా ఏం చేయలేడు కదా. అంటే ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి సాయి గారు, సమస్య లేదు, అట్లా కూడా చేయొచ్చు. దాంతోపాటు మొన్న స్పీకర్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు, నో వర్క్ నో శాలరీ, అంటే అసెంబ్లీకి రాకుండా శాలరీ తీసుకోవద్దని కూడా వ్యాఖ్య చేశారు. అలాంటి అధికారం ఉందా స్పీకర్కి? అసలు శాలరీ ఏ బేసిస్ మీద ఇస్తారు వీళ్ళకి? లేదు, అటువంటిది ఏం లేదు. అదే చెప్తున్నాను కదా సార్, నిజంగానే అసెంబ్లీ సీట్ లో కూర్చుంటే లోపలికి వచ్చి సీట్ లో కూర్చుంటే జీతాలు ఇస్తారు అనుకోండి, అంటారు కూర్చుంటారు, వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. దానికైతే ఏం లేదు కదా, దానికైతే వేరే లేదు కదా. అదే చెప్తున్నాను. పార్లమెంట్ లో ఒక్కోసారి ఒక్క మాట సార్, పార్లమెంట్ లో ఒక్కోసారి ఏం చేస్తారంటే కన్సర్న్ బిల్లును వ్యతిరేకించి బయటకు వెళ్తారు, మండి వచ్చి కూర్చుంటారు. చాలా సార్లు చూడండి మీరు, రెండో సెషన్ అప్పటి నుంచి 10 నిమిషాలు 5 నిమిషాలు ఆకటి చేసి మళ్ళీ లోపలికి వస్తారు. వాళ్ళు రమ్మని ఎవరు కోరారు కనుక ఆ ఇష్యూ ఇచ్చి పెడితే ఆ ఇష్యూలు మేము వ్యతిరేకించామని చెప్పడం సింబాలిక్ గా బయటకు వెళ్తారు, మళ్ళీ కూర్చుంటారు. ఒకవేళ స్పీకర్ గారు అటువంటి ఆదేశం ఇచ్చారు అనుకోండి, ఎన్ని గంటలు కూర్చోవాలి ఏమిటి అనేది నిబంధన అయితే ఉండదు కదా. గట్టిగా గొడవ చేస్తే వాయిదా పడుతుంది సభ, వాయిదా పడితే అయిపోద్ది కదా, మళ్ళీ వాడు వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ రెండోసారి రావాలనే రూల్ ఏమీ లేదు కదా. అందుకని స్పీకర్ అధికారాలు పరిమితమే, కానీ అసెంబ్లీ లోపల మాత్రం అసెంబ్లీ ఆవరణ మాత్రమే. దాన్ని ఎట్లా వినియోగిస్తారనేది ఉండాలి. ఆ ఉద్దేశం ఏంటంటే స్పీకర్ ఒక పార్టీ పరంగా ఎవరు ప్రవర్తించకూడదు. నేను చెప్తున్నాను, తమిళనాడు సీతారాం గారు అది చేసిండు, ఇవాళ అయినాభద్ర గారు నేను స్పీకర్ గా వస్తే మీ సంగతి పడతా, మీ భర్తం పడతా అని స్పీకర్ కాకముందే ఆయన అధికారులను బెదిరించిన సందర్భం చూసాం మనం. ఏది ఎన్నికలైన కొత్తలో చూసాం కదా మనం. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే కొంచెం స్పీకర్ స్థానంలో ఉండే వాళ్ళను నిష్పక్షపాతంగా కొంచెం వైద్యులను పెట్టాల్సిన అవసరం ఉందే నేను అనుకుంటున్నాను. అది 2 పార్టీలు పాటిస్తలేం అనుకుంటున్నాను.